నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే శ్రీ వెంకట రామాంజనేయ నర్సరీ దగ్గర అవుతున్నాం. ఇదైతే మాదాపూర్ పర్వతనగర్ రోడ్ అయితే ఉంది, ఆనుకుని అయితే ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన మనకి వెంకటేశ్వర గారు అయితే ఉన్నారు. అతన్ని అడిగి కొన్ని మొక్కల గురించి అయితే తెలుసుకుందాం. ఇదే మొక్క సార్? ఇది ఫిలోడెండ్రమ్ పసిరో. ఫిలోడెండ్రమ్ పసిరో అంట. చూడండి ఎంత వింతగా ఉన్నాయి అసలు ఈ మొక్కల పేర్లు. ఓకే, ఏంటి సార్ దీని యొక్క ప్రత్యేకత? ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దీంట్లో నార్మల్గా అయితే మనకి గ్రీన్ దొరుకుతాయి, ఇది వెరిగేషన్. ఓకే, దీని యొక్క షేప్ కూడా భలే ఉంది, ఆకు షేప్. అవునవును, బాగా గ్రో. ఎంత మనం మాస్టిక్ దీనికి సపోర్ట్ ఇస్తే అంత రూట్స్, ఈ రూట్ అనేది మాస్లోకి వెళ్ళి గ్రోత్ అనేది బలంగా ఉంటుంది దీనికి. చూడండి, మనం సాధారణంగా మొక్కలను చూసుకుంటే రూట్స్ అనేవి నేలపైన ఉంటాయి. దీనికి మాత్రం రూట్స్ మాస్టిక్ మీద అయితే ఉన్నాయి. సో దానికోసమే పెడతారా ఈ మాస్టిక్? ఈ స్టిక్లోకి రూట్స్ అనేవి వెళ్తాయి. ఇవ్వండి ఇక్కడ ఈ విధంగా అయితే రూట్స్ లోపలికి వెళ్తాయంట. వెళ్ళినప్పుడు మనం వాటరింగ్ కూడా పైప్తోని పైనుంచి, స్టిక్ కాదు కింద కూడా ఇస్తాం, పైనుంచి కూడా వాటరింగ్ చేస్తే రూట్స్ అబ్జర్వ్ చేసుకొని గ్రోత్ అనేది బాగుంటుంది. పెరిగే కొలిది దీని లీఫ్ కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తూ ఉంటుంది, ఇంకా పెద్ద సైజ్ వస్తుంది. ఓకే, వీటిలో ఎంత సైజు నుంచి మీరు అమ్ముతారు? ఇవి 6 inch పాట్స్, అంటే చిన్న సైజు నుంచి కూడా. ఇది వచ్చేసి 14 inch పాట్, లైక్ 5 feet హైట్ వరకు గ్రో చేసి అమ్ముతాం. దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుందో? ఎక్కువ ఉంటుందా? దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. 1500 ఓన్లీ? ఓ గ్రేట్. ఎందుకంటే కొన్ని మొక్కలు 20,000, 30,000, 40, 1 lakh కూడా ఉన్నాయా? ఉంటాయి, అవి కూడా ఉంటాయి. బట్ ఇది 50,000, 1500 ఓన్లీ. ఓకే, నైస్. ఇవన్నీ ఎంత మోతాదులో ఉంటాయి మీ దగ్గర? ఇవి దగ్గర ఒక 50 ఉంటాయా? 50 ప్లాంట్స్ వరకు అయితే ఉంటాయి. మనం దీని నుంచే ప్రాపగేట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఎలా? స్టెమ్ కటింగ్ చేసుకొని ఇక్కడికి, ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా ఇక్కడ స్టెమ్ కట్ చేసేస్తే దీన్ని మనం వేరే పాట్లో ప్లాంటేషన్ చేసుకుంటే దీని గ్రోత్ మళ్ళీ దీన్ని. ఓకే, ఇది చాలా సింపుల్ అనమాట మీకు దీని యొక్క. అవును. ఓకే, దీనికి ఏంటి ఫ్లవరింగ్? ఇది ఫ్లవర్ కాదు, చూడండి, చూడడానికి ఫ్లవర్ ఉంది. నేనైతే ఫ్లవర్ అనుకున్నా ఇది, బట్ ఇది న్యూ లీఫ్, కొత్తగా వచ్చే ఆకంట. నైస్, పట్టుకోది. ఇది చూడొచ్చు మీరు. ఏదో ఫ్లవర్ అనుకున్నా, వస్తుందేమో, మంచి ఫ్లవర్ వస్తుంది అనుకున్నా. ఓకే, దీని అంటే వీటి ఆకులు ఉన్నాయి కదా, ఇవి పోవడం మళ్ళీ కొత్తవి రావడం అలాంటివి ఏమైనా ఉంటుందా? లైఫ్ టైం ఉంటాయి ఇవి? లీఫ్ అంటే ఇప్పుడు కింద డ్రై లీవ్స్ అనేది అవుతాయి, ఏ ప్లాంట్కైనా డ్రై లీవ్స్ ఉంటాయి. గ్రో అవే కొద్దీ న్యూ లీవ్స్ మీకు గ్రో అవుతాయి. ఓకే, ఇదైతే మొత్తానికి మీ దగ్గరే మొత్తం చేశారు? అవును, ఇవన్నీ కూడా మన ఓన్ ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్ట్ ఏంటి ఇది? సఫ్లేరో వెరిగేటెడ్. నైస్. ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇవి ఇక్కడే దొరికేస్తాయి సార్ మన దగ్గర ప్రొడక్షన్. ఇవి కూడా స్టెమ్ కటింగ్ చేసి మనం ప్రాపగేట్ చేయొచ్చు. బట్ ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవునండి, దీనిలో గ్రీన్ దొరుకుతుంది, సేమ్ యాజ్ దిస్ గ్రీన్లో దొరుకుతుంది మీకు. ఇది వెరిగేషన్. ఇది కేవలం ఇండోర్ అంటే సెమీ షేడ్ పెట్టాలి. ఇది సెమీ షేడ్ అండ్ ఇండోర్ కమ్ అవుట్డోర్. కంప్లీట్ ఇండోర్ అయితే కొంచెం లీఫ్ డ్రాప్ చేస్తుంది. ఓకే, ఇందులో అంటే వీటిని చూసుకుంటే 3 types ఆఫ్ లీవ్స్ ఉన్నాయి, 3 రకాలుగా ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడ 4 types ఉన్నాయి. ఒకటి ఫుల్ గ్రీన్ ఉంది, ఇదైతే గ్రీన్ వైట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ వైట్ ఉంది, ఇక్కడ చూసుకుంటే మొత్తం వైట్ ఉంది. ఈ టైప్ ఆఫ్స్ ఉన్నాయి మొత్తం. ప్రతి దగ్గర ప్రతి జంటకి అలానే ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇంతేనా? దీని అందమే సార్, ఇంకా ప్రత్యేకత ఏముండదు. మన ఇంట్లో ఉండే గుడి దగ్గర ఉండే మార్బుల్స్ టైప్లో ఉంది ఇది. ఇది దీనికి ఎంత ఉంటుంది? ఒక 5 months ఉంటుందా? అంతే సార్, 5 months ఓన్లీ. నైస్. ఇవి మొత్తం మీ దగ్గర ఉంటాయి. ఇందులో వేరియేషన్స్ కూడా ఉంటాయండి ఇందులో? దీనిలో గ్రీన్ కూడా ఉంటాయి, అది అక్కడ ఉన్నాయి. ఓన్లీ గ్రీన్ వెరిగేటెడ్ అంతే. గ్రీన్ ఉందా మీ దగ్గర? అక్కడ ఉన్నాయి. ఓకే, ఎందుకు చూస్తుంటే ఇదేంటండి? ఇది మాన్స్టెరా వెరిగేటెడ్ అంట. 25,000 అంట. ఇది చూడడానికి కూడా మాన్స్టర్ లాగా ఉంది, బట్ హైట్ కూడా ఎంత హైట్ ఎదిగిందండి ఇది? మనం కింద సైజ్ పాట్ పెద్దది పెడితే గ్రోత్ కూడా అది పెద్దగా ఉంటుంది. ప్లస్ సపోర్ట్ ఇవ్వాలి దీనికి, ఖచ్చితంగా ఇవ్వాలా? అవును, మాస్టిక్. ఇది కూడా స్టెమ్స్ నుంచి రూట్స్ వెళ్ళి అదే
మీకు మాస్లోకి కలుస్తుంది. ఓకే, ఈ లీఫ్ ఇంత పెద్దగా గ్రో అవ్వాలంటే కంపల్సరీ మాస్టిక్ అనేది యూజ్ చేయాలి. కంపల్సరీ. ప్లస్ సైజ్ ఆఫ్ ది పాట్ ఏదైతే ఉందో అది పెద్ద సైజ్ పాట్స్ మనం మెయింటైన్ చేస్తే మీకు లీఫ్ పెద్దగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మాస్టిక్ అనేది దీనికి సపోర్టా? ఇది లైక్ రూట్స్ వస్తాయి కదా, ఈ రూట్స్ మీకు మాస్లోకి వెళ్తాయి. ఓకే, సో గట్టి పట్టేసుకుంటుంది ఇది. వాటరింగ్ చేసేటప్పుడు పైనుంచి చేస్తూ ఉంటే మీకు గ్రో అవుతుంది. ఎక్కువగా ఎవరు తీసుకుంటారు అంటే 25,000 అన్నావు కదా, సో ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్, కంప్లీట్ ఇండోర్ ప్లాంట్. మంచి అందం ఉంటుంది రూమ్లో పెట్టుకుంటే, బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ఆకులు అని చెప్తావా? ఇది మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ వెరైటీస్ ఎక్కువ మనకి థైలాండ్, బ్యాంకాక్, ఇండోనేషియా, ఓకే, ఎక్కువగా ఇవన్నీ ఇంపోర్టెడ్. ఓకే, మన దగ్గర ఇక్కడ దీనికి బాగా ఉందా, డిమాండ్ ఉందా, కొంటున్నారా? కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు రేర్ వెరైటీస్ ఇవన్నీ. వాళ్ళే పర్టికులర్గా ప్లాంట్ గురించి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే కొంటారు. ఎందుకంటే కొన్ని 25,000 ఆలోచిస్తారు చాలా మంది మొక్కల కోసం. బట్ దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క ప్రత్యేకత తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంటారు. అవునవును. దీంట్లో ఫుల్ వెరిగేషన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఓకే, మీరు అవి కూడా చూడొచ్చు. అంటే ఇవి ఓన్లీ గ్రీన్ వైట్ వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి కదా, ఓన్లీ గ్రీనే వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. అది ఉన్నాయి. అవి మాన్స్టెరా గ్రీన్, అది ఇది మాన్స్టెరా వెరిగేటెడ్ ఆల్బో. ఓకే, సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. వెరిగేటెడ్ ఆల్బో అంట. ఇది చూడొచ్చు మీరు, గ్రీన్ వైట్. పైగా చూసుకుంటే దీనికి చూసారా మీరు, ఆకుల మధ్యలో ఏదో డిజైన్ చేసినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కేవలం 25,000 అంట. ఎవరైనా తీసుకోవచ్చు. బట్ దీని యొక్క ప్రత్యేకత తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా బీఆర్కే ఛానల్.